సాధారణంగా కొడుకులైతే ఇవాళ ఎలా మాట్లాడతారంటే అసలు ఆయన పట్టించుకోకపోగా ఎవరైనా వచ్చినప్పుడు మీ నాన్న బాగున్నారంటే ఎందుకు బాగుండడో, మమ్మల్ని ఇలా చేసి ఆయన బాగున్నాడు చూడండి వెళ్ళి మొత్తం అంతా తగలబెట్టాడు. ఈ మాటలు వెంటనే వస్తాయి. ఇప్పుడు ఈ మాటలు నువ్వు తండ్రిని అనడం వల్ల ఏమైనా వస్తుందా కొత్తగా? ఆ ముసలి తండ్రి బాధపడ్డం తప్ప. దీనివల్ల తల్లిదండ్రులు ఆస్తుల్ని కోల్పోయి పేదవాళ్ళైనా వ్యాఖ్యానాలు చేసే హక్కు పిల్లలకి లేదు. అది భారతీయ సంప్రదాయం కాదు, శాస్త్రం ఒప్పుకోదు. ఎవరైనా ఊళ్ళో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తే పోన్లేండి ఏదో పెద్దవాళ్ళు వాళ్ళకు తోచినట్టు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం కదండి మేము చూసుకుంటాం కదా అని చెప్పాలి. సరిగ్గా శ్రవణ కుమారుడు అలాగే ప్రవర్తించాడు. ఒరే ఆస్తి అంతా పోయిందిరా, కరువు కూడా వచ్చింది, కళ్ళు కూడా పోయాయి, మా బతుకులు ఎలాగరా అంటే అదేమిటమ్మా అంత బాధపడుతున్నారు, ఉంటేనే మీకు నిరువురకు ఉమ్మడి కన్నుగా నేను, మీరు 4 కళ్ళు కోల్పోయారు గానమ్మా 4 స్తంభాల భవనం